అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు రెండవ రోజు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు నేడు చిన్నశేష వాహనంపై ఊరేగారు. విశేషంగా అలంకరించిన శేషవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల గిరులు బ్రహ్మోత్సవ శోభతో కలకలలాడుతున్నాయి. ఆలయ మహద్వారానికి వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. ఆలయ ప్రాంతం స్వర్ణకాంతులతో మెరుస్తోంది. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్పవర్ల ఊరేగింపు సందర్భంగా భక్తుల గోవింద నామస్మరణ మార్మోగింది. ఫల పుష్ప ప్రదర్శనశాలలకు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రదర్శనశాలలో దేశీయ పుష్పాలతో పాటు విదేశాల పుష్పాలతో అలంకరించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుడు తిరుమలలో ఎలా వెలిశాడు, ఎప్పుడు వెలిశాడు, దివిలో ఉన్న శ్రీ మహావిష్ణువు అర్చనావతార రూపంలో భూమిపైకి ఎందుకు వచ్చాడు, ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం స్వామివారు తిరుమలగిరులపై వెలిశారు. తిరుమలలోని శ్రీవారి ఆలయంలో అర్చావతార రూపంలో కొలువై ఉన్న దేవదేవుడు శేషాచల కొండల్లోనే ఎందుకు వెలిశాడు, ఎలా వెలిశాడు అనే దానికి వికాసర మహర్షి రచించిన వెంకటాచల వైభవంలో విపులంగా పొందుపరిచారు. వాటి ఆధారంగానే తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారి కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. పంచాంగం ప్రకారం కోట్ల సంవత్సరాలకు ముందు స్వామివారు శేషాచల కొండల్లో వెలిశారని వెంకటాచల వైభవం పుస్తకం తెలుపుతోంది. ఆదికృతాయుగంలో ఒక సిద్ధయోగంలో వచ్చిన శుభగడియల్లో సూర్యుడు కన్యారాశిలో, చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉన్నప్పుడు వైకుంఠం నుంచి మహాకాంతివంతమైన స్వర్ణ విమానంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మహావిష్ణువు అర్చావతార రూపంలో పుష్కరిణికి దక్షిణాన నైరుతి దిక్కులో ఆవిర్భవించారని వెంకటాచల వైభవం స్పష్టం చేస్తోంది. సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ ధ్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన. స్వామివారి ఆవిర్భావ ఘట్టాన్ని తిలకించడానికి బ్రహ్మదేవునితో పాటు దేవతాగణాలైన అష్ట, గరుడ, గాంధర్వ సకల దేవతామూర్తులందరూ దేవలోకం నుంచి భూలోకానికి వచ్చారని వెంకటాచల వైభవం తెలుపుతోందని శ్రీవారి ఆలయ అర్చకులు చెబుతారు. శ్రీదేవి తోడుత చలగుచునవువే ఆదిమ పురుషునకు ఆరతులు. శ్రీదేవి తోడుత చలగుచునవువే ఆదిమ పురుషునకు ఆరతులు. మేదిని రమణి మేలములాడేటి ఆదిత్య తేజునకు ఆరతులు. మేదిని రమణి మేలములాడేటి ఆదిత్య తేజు. అసలు శ్రీ మహావిష్ణువు సామాన్య మానవుల కోసం భూమిపైకి ఎందుకు వచ్చాడు? శ్రీ మహావిష్ణువు ఎన్ని రూపాల్లో దర్శనమిస్తారు? ఏ ఏ రూపాల్లో ఎవరెవరికి దర్శనమిస్తారు? విష్ణువు 4 పారభౌతిక రూపాల్లో సంచరిస్తూ ఉంటాడు. పర, వ్యూహ, విభవ, ఆంతర్యామి అనే 4 స్వరూపాలుగా సంచరిస్తుంటారని వికాసర మహర్షి వర్ణించారు. ఈ 4 స్వరూపాల్లో ఉన్నది శ్రీ మహావిష్ణువే అయిన భక్తులకు, దేవతలకు, సిద్ధపురుషులకు, బ్రహ్మర్షులకు వారి వారి తపోయోగ శక్తిని బట్టి మహావిష్ణువు కనిపిస్తూ ఉంటారని ఆగమ శాస్త్రం చెబుతోంది. వైకుంఠంలో శేషశయనంపై ఉన్న శ్రీ మహావిష్ణువుని చూడడానికి సాక్షాత్తు ఆ బ్రహ్మదేవునికి అవకాశం లేదని, వైకుంఠంలో నిత్యసూరులు మాత్రమే ఉంటారని వెంకటాచల వైభవం చెప్తోంది.
శ్రీ మహాలక్ష్మి, ఆదిశేషుడు, గరుత్మంతుడు, పంచాయుధాలుగా పిలిచే సుదర్శన చక్రం, పాంచజన్యం, శాఢ్యం, కామోదకి, నందకంతో పాటు విశ్వసేనుడు, వికాసన మహర్షి, సప్త ఋషులు ఉంటారు. వారు మాత్రమే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువును సేవించుకుంటారు. ఇక వ్యూహ స్వరూపంలో విష్ణువు, మహావిష్ణువు, సదావిష్ణువు, వ్యాపి నారాయణ అనే రూపాల్లో ఉంటారు. వీరి లోకాలను ఆమోద, ప్రమోద, సమ్మోద, వైకుంఠాలనే విధంగా విభజించారు. విభవం పరిణామంలో దుష్ట శిక్షణార్థం, శిష్ట రక్షణార్థం, లోక సంరక్షణ కోసం కొన్ని రూపాలలో శ్రీ మహావిష్ణువు అవతరిస్తూ ఉంటారు. ప్రతి మహాయుగానికి ఒకసారి ఒక్కో రూపంలో అవతరిస్తూ ఉంటారు విష్ణువు. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, బలరామ, కృష్ణ, కల్కి అవతారాలలోనే కాకుండా ఇంకా మరిన్ని అవతారాలలో శ్రీ మహావిష్ణువు అవతరించి దుష్టుల్ని శిక్షిస్తూ ఉంటారు. ఈ విభవం అనే రూపంలో దర్శించుకోవడానికి ఆయా కాలాల్లో జీవించిన వారికి మాత్రమే లభిస్తుంది. తర్వాతి యుగంలోని వారికి దర్శించుకునే అవకాశం ఉండదు. శ్రీ మహావిష్ణువు మరో రూపం అంతర్యామి స్వరూపం. ఇందుగలడు అందులేడు ఎందెందు వెతికినా అందందే గలడు అన్నట్లు పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు ఈ సృష్టిలో ప్రతి జీవరాశిలోనూ ఉంటాడని వెంకటాచల వైభవం చెబుతోంది. దర్శయ బ్రహ్మస్వరూపమపి దర్శయ లోకసాక్షి లోకసాక్షి ఓం నమో వెంకటేశాయ. నారాయణాద్రి అని, గరుడాద్రి అని, అంజనాద్రి అని, వృషాద్రి అని, శేషాద్రి అని, తీర్థాద్రి అని, శ్రీనివాసాద్రి. ప్రతి జీవిలోనూ స్వామివారు జ్యోతిలా వెలుగుతూ ఉంటారు. ఈ జీవులు అంతర్ముఖంగా ప్రయత్నించినప్పుడే వాటికి గోచరిస్తూ ఉంటాడు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి స్వరూపాల్లో సకల కోటి జీవరాశులకు, దేవతామూర్తులకు, ఋషులు, కిన్నెర, కింపురుషులకు దర్శన భాగ్యం ఇచ్చే శ్రీ మహావిష్ణువు సామాన్య పామర భక్తుల కోసం అర్చావతార రూపంలో, భౌతికమైన స్వరూపంలో భూలోకంలో అవతరించారని సంకల్పించారు. వెడలెనదే శేషునిపై వెంకటనాథుని చూడరే. వెడలెనదే శేషునిపై వెంకటనాథుని చూడరే. తొలగినవి తిమిరములే దిక్కుల నిండెను దీధితులే. వెడలెనదే శేషునిపై. భూలోకానికి వచ్చిన ఆ శ్రీనివాసునికి దేవశిల్పి విశ్వకర్మ చేత 1000 స్తంభాల ఆలయాన్ని నిర్మించాలని బ్రహ్మదేవుణ్ణి కోరినట్లు చరిత్ర చెబుతోంది. విశ్వకర్మ నిర్మించిన ఆలయంలోకి శుభగడియల్లో ఉభయ దేవేరులతో ప్రవేశించిన శ్రీనివాసుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తులకు దర్శనం ఇస్తానని బ్రహ్మదేవునికి చెప్పారని వెంకటాచల వైభవం చెబుతోంది. పురాణాల ప్రకారం కృతయుగంలో సిద్ధయుగంతో కూడిన శుభగడియలలో అంటే సుమారు 100 కోట్ల సంవత్సరాలకు ముందు శ్రీనివాసుడు దివి నుంచి భువికి వచ్చారని, స్వామివారు శేషాచల కొండల్లో అడుగుపెట్టే సమయంలో పెద్ద విస్ఫోటనం చెంది ఆకాశం నుంచి అత్యంత ప్రకాశవంతమైన ఉల్కలాగా వచ్చి కలియుగ దైవంగా శ్రీనివాసునిగా ప్రత్యక్షమయ్యారని వెంకటాచల వైభవం చెబుతోంది. వెంకటనాథుని చూడరే. తిరుమలలో వెలసిన ఆ దేవదేవుడి క్షేత్రాన్ని సందర్శించే భక్తకోటికి నిత్యం శ్రీనివాసుడి దర్శన భాగ్యం కలుగుతుంది. భక్తుల కష్టాలు తొలగిస్తూ వారి కోరికలు తీరుస్తున్నాడు. భక్తులు కోరే అల్పమైన లౌకికమైన కోరికలు నెరవేరుస్తున్నాడు. తిరుమలకు వచ్చే భక్తులందరూ వారి కోరికలు తీర్చుకోవడానికి వస్తుంటారు. కానీ ఒకే ఒక్క భక్తుడు మాత్రం సాక్షాత్తు తనని కోరుకుంటాడని, అతనిని అనుగ్రహించే తనలో ఐక్యం చేసుకుంటారని వెంకటాచల వైభవం చెబుతోంది. ఇన్ని వేల కోట్ల సంవత్సరాలు గడిచిన అటువంటి భక్తుడు వచ్చాడా అంటే దానికి సమాచారం లేదు. ఆ శ్రీనివాసుడు శేషాచల కొండల్లో వెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్యం ఆరాధనలు, నివేదనలు జరుగుతున్నాయి.
వికాసన మహర్షి చెప్పిన విధంగా ప్రతిరోజు కలియుగ వెంకన్నకు ఆరాధనలు సేవలు చేస్తున్నారు. భూలోకంలో వెలిసిన ఆ దేవదేవుని నిత్యం భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ ఆరాధనంగా దైవంగా కొలువు తీరారు. భూలోకానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా కొలువు తీరాడు. తిరుమల తిరుపతిలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మాడవీధుల్లో వచ్చిన శేషవాహనంలో శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. చిన్నశేష వాహనాన్ని దర్శించడం వల్ల భక్తుల సర్వ పాపాల నుంచి విముక్తి పొందుతారని ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అంటున్నారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు 3 ఏళ్లకు ఒకసారి వచ్చే పండుగ. అనంతమైన కాలానికి ప్రతిరూపమైన ఆదిశేషుడి మీద స్వామివారు పాలసముద్రంలో వేంచేసి ఉంటారు. అటువంటి ఆదిశేషుడి మీద పెద్ద శేష వాహనంగాను చిన్న శేష వాహనంగాను 2 సార్లు స్వామివారు బ్రహ్మోత్సవాల్లో విహరించడం ఆయనకు ఆదిశేషుడి మీద ఉన్న అనుగ్రహానికి చిహ్నంగా, స్వామివారికి తన భక్తుల మీద ఉన్న వాత్సల్యం, దయ, కరుణ ఇవే కారణాలు. ఆదిశేషుడి మీద స్వామివారిని దర్శించుకునే భక్తులకు స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహం వల్ల శాశ్వత వైకుంఠ పద ప్రాప్తి కలుగుతుంది. లౌకికమైన విషయాల్లో ఈ దర్శనం వల్ల వారికి సర్పభయాలు, నాగదోషాలు మొదలైనవి జాతకరీత్యా ఉన్నప్పుడు వాటి వల్ల సంతానం లేమి మొదలైన వ్యతిరేకమైన ఫలితాలు కలిగేటప్పుడు ఈ శేషవాహనంలో స్వామివారిని దర్శించుకోవడం వల్ల అటువంటి ఫలితాలన్నీ మారి విముక్తి కలిగి వారికి సకలమైన సద్గుణాలు, సద్భావనలు, సద్గతులు కలుగుతాయనేది ఆగమోక్తి. భక్తులు పెద్ద శేషవాహనం, చిన్న శేషవాహనంలో స్వామివారిని దర్శించుకోవడానికి ఇది ఒక మహత్తరమైన అవకాశం. ఓం నమో వెంకటేశాయ.